హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ ప్రపంచంలోని అతి ఎక్కువ ఎయిడ్స్ పేషెంట్లను కలిగి ఉన్న దేశం ఇది. ఈ భూమిపై మొట్టమొదటి ఆది మానవుడి అవశేషాలు ఈ దేశంలోనే లభించాయి. ఈ దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. అలాగే కనీసం 3 పూటల తినడానికి తిండి కూడా దొరకని పేదవారు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ ప్రపంచంలోనే 3 రాజధానులను కలిగి ఉన్న ఏకైక దేశం ఇది. క్రికెట్ ప్రపంచంలో మిస్టర్ 360 అని పిలువబడే ఏపీ డెవిలియర్స్ ఈ దేశానికి చెందినవాడే. ఈ దేశం యొక్క రబీ టీం యూనివర్సల్ ఛాంపియన్. ఆ దేశం మరేదో కాదు, సౌత్ ఆఫ్రికా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా దేశం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. సౌత్ ఆఫ్రికా ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఈ దేశం ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగంలో ఉంటుంది. అందువల్లే ఈ దేశం దాదాపు సముద్ర తీరంతో కూడి ఉంటుంది. ఇక ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 6,47,00,000. వీరిలో 68% పట్టణంలో నివసిస్తూ ఉంటే కేవలం 32% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఏ దేశానికి అయినా రాజధాని అనేది ఉంటుంది. కానీ ఈ రాజధాని విషయంలో సౌత్ ఆఫ్రికా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఈ దేశానికి 1 కాదు 2 కాదు ఏకంగా 3 రాజధానులు ఉన్నాయి. ఇలా ప్రపంచంలోనే 3 రాజధానులు ఉన్న ఏకైక దేశం సౌత్ ఆఫ్రికానే. ప్రెటోరియా, కేప్ టౌన్, బ్లోమ్ఫోంటైన్. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దేశం 3 రాజధానుల కంటే పెద్ద నగరం జోహాన్స్బర్గ్. ఈ దక్షిణాఫ్రికాను రెయిన్బో నేషన్ అని కూడా పిలుస్తారు. ఈ దేశంలో మొత్తం 12 అధికారిక భాషలుగా గుర్తించబడ్డాయి. ఇక ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో సగం బంగారాన్ని ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న గనుల నుండి తీస్తారు. కేవలం బంగారం మాత్రమే కాదు, ప్లాటినం కూడా ఇక్కడ విరివిగా లభిస్తుంది. సౌత్ ఆఫ్రికా ప్రజలు ఒకప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అందుకు ఒక కారణం వారి శరీర రంగు. నెల్సన్ మండేలా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతని కూడా ఈ దేశానికి చెందినవాడే. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడు ఇతను. ఈ పోరాటంలో అతను తన జీవితాన్ని కోల్పోయాడు. స్వాతంత్రం కోసం పోరాడుతూ అతను 26 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. ఇక సౌత్ ఆఫ్రికా ఒక అందమైన దేశం. ఈ దేశంలో మనకు స్వచ్ఛమైన నీలి సముద్రాలు కనిపిస్తాయి. అలాగే ఈ దేశంలో ఎడారి భూములతో పాటు అందమైన అటవీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక వైల్డ్ లైఫ్ పరంగా సౌత్ ఆఫ్రికా ద బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రకాల జంతువులను చూడవచ్చు. ఇక్కడ సఫారీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన ఒక చెట్టు కూడా ఉంది. అక్కడి ప్రజలు దీనిని దైవంతో సమానంగా పూజిస్తారు. ఇక ఈ దేశ ప్రజలు ఎంతో సరదాగా ఉంటారు. వీరు ఎంత పేదరికంలో ఉన్నా కానీ పైకి మాత్రం ఆనందంగానే కనిపిస్తారు. ప్రపంచంలోనే 2వ ఎత్తైన వాటర్ ఫాల్ ఉన్నది ఈ దేశంలోనే. సౌత్ ఆఫ్రికాలో ఉన్న టుగేలా అనే జలపాతంలో నుండి నీరు దాదాపు 948 అడుగుల నుండి నీరు క్రిందికి దూకుతుంది. ఇక ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో దాదాపు 900 రకాల పక్షి జాతులు ఉన్నాయి. అలాగే వింటర్ సీజన్ లో యూరప్ నుండి దాదాపు కొన్ని వేల రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి. ఈ పక్షులు ఇక్కడికి వచ్చి టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక ఈ దేశంలో రబీ ఆట చాలా ఫేమస్. అంతేకాదు ఈ దేశ జట్టు 2019, 2023లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇక క్రికెట్ ప్రపంచంలో మిస్టర్ 360 అని పిలువబడే ఏబీ డెవిలియర్స్ కూడా ఈ దేశానికి చెందినవాడే. ఇతనికి తన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు లగ్జరీ ట్రైన్ ఉండేది కూడా ఈ దేశంలోనే. ఈ ట్రైన్ పేరు రోవోస్. ఇది ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ట్రైన్. ఇది ఎంత లగ్జరీగా ఉంటుంది అంటే దీని ముందు 7 స్టార్ హోటల్ కూడా పనికిరాదు. కొన్ని సంవత్సరాల క్రింద ఈ సౌత్ ఆఫ్రికా సముద్ర తీరంలో దాదాపు 200 కంటే ఎక్కువ పాత ఓడల అవశేషాలు లభించాయి. వీటిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు ఇవి దాదాపు 500 సంవత్సరాల క్రింది వాటిగా గుర్తించారు. ఇక ఈ దేశ ప్రజలు బీరు ప్రియులు. వీరికి బీరు అంటే చాలా ఇష్టం. వీరు ఎంత చిన్న అకేషన్ అయినా సరే బీర్లు ఏరులై పారాల్సిందే. ఇక ఈ దేశ జనాభాలో దాదాపు
50% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. వారిలో చాలా మందికి రోజుకు తినడానికి 3 పూటల తిండి కూడా దొరకదు. అలాగే మిగతా 50% ప్రజలు చాలా ధనవంతులుగా ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఎయిడ్స్ పేషెంట్లను కలిగి ఉన్న దేశం సౌత్ ఆఫ్రికానే. 2019లో చేసిన ఒక సర్వే ప్రకారం ఈ దేశంలో దాదాపు 7.5 లక్షల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఇక్కడ ఉన్న నిరక్షరాస్యత. వీరిలో చాలా వరకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కనీసం వీరికి ఈ వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలియదు. ఇది ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా దేశం యొక్క కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.